పుస్తకాలు చదవడం ఒక అలవాటు, మంచి అలవాటు. పూర్వం రాను రాను మనందరికీ బిజీ లైఫ్ అయిపోయింది. టైమే లేదు మనకి. పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు, భార్యతో సరదాగా మాట్లాడడానికి టైం లేదు. అంత బిజీ అని చూస్తే పని లేదు. అంత బిజీగా ఉన్నారు బాబు, ఏం పని రాబు చూస్తే మళ్ళీ పని ఉండదు. అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అంత ఫాస్ట్ లైఫ్. అంటే మన కుర్రవాళ్ళకి పూర్వం పెద్దలుగా ఉన్న నాలెడ్జ్ మన కుర్రవాళ్ళకి లేదు. ఇప్పుడు మన కుర్రవాళ్ళకి ఉన్నదంతా అంతా బుక్కిష్ నాలెడ్జ్, కంఠస్థ పెట్టడం, లోక జ్ఞానం లేదు. పూర్వం పెద్దల తాలూకు అవగాహన పెద్దల మీద ఎవరికి తెలియదు. కానీ మన ఉత్తరాంధ్రలో ఇదంతా ఉత్తరాంధ్ర, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెద్దలందరూ అందరూ సుమారు చూస్తే 40 మంది ఉన్నారండి. మరి ఎక్కడికో వెళ్ళవసరం, ఏ దేశం వెళ్ళవసరం, ఎక్కడికి వెళ్ళి మన ఉత్తరాంధ్రలో ఉన్నారు 40 మంది. ఎలాంటి వాళ్ళు ఉన్నారండి? కోడి రామూర్తి గారు, అతని చరిత్ర, సిరివేళ్ళ సీతారామ శాస్త్రి గారు, ఇవాళ పెద్దలు ఎంతమంది అండి. ఆదిపట్ల నారాయణ దాస్ గారు, ఇడుగు రామూర్తి గారు, గురజాడ అప్పారావు గారు, ఇటువంటి పెద్దలు ఎంతమంది ఉన్నారండి. వీళ్ళ గురించి, వీళ్ళ చరిత్ర గురించి, వీళ్ళు తాలూకు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఈనాటి పిల్లల్లో, యూత్లో ఎంతమందికి తెలిసింది? నాకు తెలిసి 60% కూడా తెలియదు. 40% కూడా ఎక్కువ అనుకుంటున్నాను నేను. అంత బిజీ లైఫ్ కదా, సెల్ ఫోన్లు తప్పించి ఏమి ఉండవు. పూర్వం చిన్నపిల్లలకి భోజనం పెట్టినట్టు తినకపోతే బాబు చందమావరా అని అమ్మ చూపించేది. ఈవేళ తినకపోతే సెల్ ఫోన్ చూపిస్తున్నారు. అలాంటి ప్రపంచంలోకి వచ్చినాం మనం. అంటే అభినందించాలా. ఇంత కలెక్షన్ లోపల విచిత్రం. నేను చూస్తూ 10-20 బుక్స్ ఉంటాయో అనుకున్నాను. అంత కలెక్షన్ దగ్గర లోపల. మరి ఈ కలెక్షన్ అంతా సమకూర్చుకొని ఎంత ఓపికగా మనకు అందించడానికి వచ్చినప్పుడు దాంట్లో కొన్ని సూక్తులు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా సూక్తులు పనిచేస్తాయండి. అయితే సందర్భం చూడ సూక్తి చెప్పచ్చు మనం. గురజాడ అప్పారావు గారు ఆ రోజు ఏం మాట్లాడారు, ఎక్కడో మనం మాట్లాడే సందర్భంలో స్పీచ్లో యాడ్ చేయొచ్చు. జోక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఆ ఉపన్యాసం కూడా ఇంపుగా ఉంటుంది, ప్రజలు ఆదరిస్తారు. మరి వేళ పూర్వం నేను 83లో ఎమ్మెల్యే అయ్యాను. నాకు కూడా బుక్స్ చదవడం అలవాటు. అయితే పూర్వం ట్రైన్ ఎక్కిపోలేము మేము, గోదావరి ఎక్స్ప్రెస్. సాయంత్రం 2లో ఎక్కితే మేము తెల్లవారుజానికి సికింద్రాబాద్ దిగేవాడు. మధ్యలో ఒక బుక్ చదివేవాడు నేను. ట్రైన్ ఎక్కడ మానేసి అంత ఫ్లైట్లు కదా, ఎక్కిన అరగంట దిగిపోతాం. అక్కడ ఏం చదువుతుంది ఇంకా. దిగిన తర్వాత అంతా బిజీ లైఫ్ అయిపోయింది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నప్పటికీ కూడా చదివే పరిస్థితి రావట్లే. దీంట్లో చాలా విషయాలు. మన రామాయణం గురించి రామాయణమా, రాముడు సీత లక్ష్మణుడు, అది తప్పించి ఏముందండి, ఎవరు తెలుసు? రామాయణంలో ఉన్న నీతి ఏంటి? రామాయణంలో నీతి ఏంటి? ఏం చెప్పారు కవులు? భారతంలో ఉన్న నీతి ఏంటి? ఇవన్నీ కూడా ఈనాటి తరానికి చాలా దూరం అయిపోయారండి. అది బాధ. ఆ తరంలో కొంతమందికి ఉంది. అప్పుడు నాటకాలు చూసేవాళ్ళని, నాటకాల్లో నీతి ఉండేది. ఇప్పుడు ఏమీ లేవు. అంచేత ఈ తరం వాళ్ళని కోరిక ఏంటంటే అంతైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటి పుస్తకాలు, మంచి పుస్తకాలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ని చదువుకుంటే లోక జ్ఞానం వస్తుంది, ప్రపంచం ఏంటి తెలుస్తుంది, ప్రజల తాలూకు సమస్యలు తెలుస్తాయి, దాన్ని పరిష్కరించే మార్గాలు దొరుకుతాయి. ఇటువంటి బుక్స్ ఎగ్జిబిషన్ ఒక హైదరాబాద్లోనే ఉండేది. విజయవాడ తర్వాతండి. ఫస్ట్లో నేను ఎమ్మెల్యే ఫస్ట్ ఏమో ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ పెద్ద ఎగ్జిబిషన్ ఉండేది. ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోండి నేను. తిరిగి ఒకసారి పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకుంటున్నాను. తర్వాత విజయవాడ వచ్చింది. మన ఉత్తరాంధ్రలో లేదు. ఫస్ట్ టైం మన అనకాపల్లికి ఎగ్జిబిషన్ వచ్చింది. అంటే అందరూ కూడా చదువుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటే కాలక్షేపం. ఆ సెల్ ఫోన్లో ఆ బూత్ సినిమాలు చూసే బదులు ఈ రోజు ఒక 2-3 పేజీలు చదువుకుంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది,
ప్రపంచం విడి తెలుస్తుంది, ప్రజల సమస్యలు తెలిస్తే పరిష్కార మార్గాలు తెలుస్తాయి. అంతమంది పెద్దలు వేళ అబ్దుల్ కలాం గారు ఇటువంటి పుస్తకాలు చూసినప్పుడు మహనీయులు వాళ్ళు మాట్లాడారు. ప్రతి స్పీచ్లో కూడా చూపుకుంటారు, అర్థం ఉంటుంది. ప్రజలకు ఒక డైరెక్షన్ ఇచ్చారు ప్రతి బుక్లో కూడా. ఆ డైరెక్షన్లో 1-2 డైరెక్షన్లు అయినా పాటిస్తే మంచిదే. అంటే దీన్ని అందరూ కూడా చదువుకున్న కురవాళ్ళు కానివ్వండి, లేకపోతే మనం కొంతమంది ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రాజుగా ఉంటాం ఇంట్లో, ఊరు కొడుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు బుక్స్ తిరిగేస్తూ ఉంటే నాలెడ్జ్ వస్తుంది, చాలామంది చెప్పే అవకాశం వస్తుంది. దీని అందరూ కూడా మన అనకాపల్లి ప్రాంత ప్రజలందరూ కూడా కురవాళ్ళందరూ స్టూడెంట్స్ కూడా దీన్ని ఉపయోగించుకొని నాలెడ్జ్ పెంచుకొని ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడేదిగా ఎదగాలని చెప్పి మీ ద్వారా అందరూ కోరుకుంటున్నాను.